కానీ మీకు మంచి ఫ్యూచర్ ఉంది. Thank you. డోంట్ వరీ. సందీప్ అన్న, ఆ. మీకు అంటే మీరు ఈ సినిమాలో హీరోయిన్ని అలా చేశారు కదా, అంటే అరే ఎందుకు అలా ఏం చేశాడు ఎలా చేశాడు అని ఎండింగ్ వరకు ఉన్నా నేను. ఎండింగ్లో నాకు తెలిసింది, కానీ సో అలా చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా అనిపించింది అన్న? ఈ క్వశ్చన్కి అయితే నేను సమాధానం చెప్పను బ్రదర్. తప్పు కూడా, అంటే మనం జోక్గా చెప్పినా కూడా మాది బై మిస్టేక్ కొన్ని డబుల్ మీనింగ్ స్టేజ్ మీద బాగుండవు. దీనికి ఆన్సర్ అవుతుంది, వేరే ప్రశ్న అడిగి చెప్తా. ఓకే, అంటే మీకు పర్లేదు, పాపం తను మళ్ళీ ఏడిపిస్తారు దానికి. బట్ కొన్ని బాగుండవు స్టేజ్ మీద, నాట్ గుడ్. అంటే మీరు ఇద్దరు హీరోయిన్స్ తో చేశారు కదా, మీకు ఎవరితో బాగా అనిపించింది? అవును, నీ మాతృభాష ఏంటి? నా మాతృభాష తెలుగు కదా, తెలుగులోని నటించడం అని ఒక పదం ఉంటుంది తెలుసా? సారీ అన్న, అది ఓకేనా? పొరపాట్లో అలవాట్లో ఓకే. పొరపాటు. అదే నువ్వు చేసి అలవాటు పడుతున్నావు, తప్పు. ఓకేనా, అదే అంటే అలవాటు మార్చుకో. అంటే ఇద్దరితో ఇద్దరితో యాక్టింగ్ ఎవరితో మీకు- యాక్ట్ చేయడం ఆ. బాగుంది అనేది నీ ప్రశ్న కదా. ఇద్దరు కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టర్స్, కంప్లీట్లీ వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టర్స్. అంటే ఇద్దరితో బాగా అంటే ఎంజాయ్ చేసి. తమ్ముడు నీ పేరేం చెప్పు? మహేష్, మామ మహేష్. మహేష్ జెన్యూన్గా చెప్తున్నాను. ఇలాంటి అలవాటు స్టార్ట్ చేసుకోక పక్కన వాళ్ళు చెప్పిన వెనక తప్పది, ఎందుకంటే బికాస్ దేర్ ఆర్ విమెన్ ఆన్ స్టేజ్. ఓకే సారీ. సారీ కాదు, నేను వద్దన్నాక కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు, అది తప్పు. ఓకే నాట్ రైట్. ఓకేనా, ఇట్స్ వెరీ రాంగ్. సరే అన్న, మిమ్మల్ని wrong. ఫాలో అవుతాం ఈ పని. నువ్వు ఫాలో అవ్వకపోనీ ఇష్టం కానీ, బట్ నిజంగా ఫాలో Sure, అవుతాం. it's not మంచి nice. మంచి పని చెప్పారు మీరు. వద్దు, అంత మంచి పని పర్లేదు, బట్ ఇది మాత్రం వద్దు. ఇంకేమన్నా ఓకే, నెక్స్ట్ Okay, మైక్ ఇచ్చేయండి. sir. థ్యాంక్ యూ. Sir, VI Anand sir. Big fan of your ideas, sir. థ్యాంక్ యూ అండి. Sir, like మీ past 4 projects like అంటే టైగర్, ఎక్కడికి పోతే వచ్చినవాడ అండ్ ఒక క్షణం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. నేను Thank 2 you. times చూసా థియేటర్ లో. థ్యాంక్ యూ అండి. అండ్ లాస్ట్ డిస్కో రాజా అండ్ ఇప్పుడు ఊరు పేరు భైరవ. సార్, ఈ 4 మూవీస్ లో మీరు వర్క్ చేశారు కదా, విఎఫ్ఎక్స్ ఉంది, బట్ లైక్ వెన్ కంపేర్ టు ఊరు పేరు భైరవ కోన అంత విఎఫ్ఎక్స్ ఏం లేదు కదా. అవునండి. సో ఈ మూవీకి వచ్చేసరికి ఫిల్మ్ మేకింగ్ లో ఏ క్రాఫ్ట్స్ ఇంకా మీరు ఇన్ డీటెయిల్ గా వెళ్ళి ఎక్కువ నేర్చుకున్నారు సార్? విఎఫ్ఎక్స్ అండి. VFX. బికాజ్ ఇలాంటి భైరవకోణాలో ఉన్న మూవీ విఎఫ్ఎక్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఏ మూవీలో రాలే. Yes. ఆ వరల్డ్ క్రియేట్ చేయడం కానీ, ఆ ఇంట్రోల్ సీక్వెన్స్ కానీ, మనం అంటే అవెంజర్స్ ఎండ్ గేమ్లో వచ్చింది ఆ మొత్తం డిసిపేర్ అవడం. సో అలాంటి ఒక సిమిలర్ సీక్వెన్స్. సో నాకు మైండ్లో ఏముందంటే అందరూ అవెంజర్స్ చూసేశారు కదా ఎండ్ గేమ్, సో దాంతో కంపేర్ చేస్తారు. సో మళ్ళీ మన స్పూఫ్ లాగా ఈ షుడ్ నాట్ బి లైక్ స్పూఫ్ ఫర్ ఇమిటేషన్ లాగా ఉండకూడదు, ఈ షుడ్ బి ఒరిజినల్. సో దానికోసం ఎక్కువ కష్టపడ్డాం. సో దట్ క్రెడిట్ గోస్ టు B2H విఎఫ్ఎక్స్ టీమ్, రౌఫ్ అండ్ రెడ్డి. సో వాళ్ళతో ట్రావెల్ ఆల్మోస్ట్ 8 months. అంటే దీనికి ఉన్న ఎఫర్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 8 months బిఫోరే ఆ క్లైమాక్స్ ఫినిష్ చేసుకుని, ఆ ఇంట్రోల్ బ్లాక్ ఫినిష్ చేసుకుని ఇచ్చేసాం.